గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్ లో జాబ్, 2 లక్షల జీతం. ఇక మా ఫ్రెండ్స్ ఇక ఉంటారు కదా, వాళ్ళు మోటివేట్ చేస్తారు, ప్రపోజ్ చేయరా చెప్పు గ్యారెంటీ వాళ్ళే ఉంటారు ఫస్ట్ జరగడానికి. అంటే వాళ్ళు మోటివేట్ చేయడం వల్లే నేను ప్రపోజ్ చేసిన, లేదంటే అట్లే ఇంట్రోవర్ట్ లెక్కనే దూరం నుంచి అలా ఉండిపోయాడు. క్యాంప్ లో లాస్ట్ డే ఉండింది, ఉంటే ప్రపోజ్ చేసిన సడన్ గా. ఆమె తను వెళ్దామని బయటికి వెళ్తా ఉంటే ఆయనతో ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక అయిపోయింది, నాకు అర్థం కాలే. ఇంట్రోవర్ట్స్ కి ఇదే లాస్టింగ్ చేయరు. అంటే ఎస్ చెప్పిందా నువ్వు చెప్పిందా అని భయంతో నేను కూతుండిపోయాను. ఇక ఇంటికి వచ్చేసినాం. ఇక కానీ ఇంట్రోవర్ట్ అయ్యండి అసలు మాట్లాడడం, ప్రపోజ్ చేయడం అంటే చాలా గ్రేట్. చాలా గుండె మొత్తం ఉంది, అర్థం అయిపోయింది. చాలా ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ చెప్పండి మీ సైడ్ పర్స్పెక్టివ్. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక చెప్పేసరికి నేను ఏం ఒకటంలే రెండండి డైరెక్ట్ ఇక ఫాస్ట్ నేను మామూలుగానే ఫాస్ట్ గా నడుస్తా, ఇంకా ఒక్కటే సెకండ్ లో ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ ఉన్నా, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినా. ఇక నెక్స్ట్ డే నుంచి ఇక మాట్లాడలేదేమో. మధ్యలో మా ఫ్రెండ్ దివ్య అని ఉంటది, పెద్ద పంచాయతీ పెట్టి, బాలు నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు మీరు 10-15 days తర్వాత ఇంకా మాట్లాడతలేమని చెప్పి, దివ్య నువ్వు ఇట్లా చేయొద్దు బాలు, అట్లా చేసినావు నువ్వు, ఏమన్నా అట్లా కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా, అసలు వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోరు అన్ని ఇక పెద్ద పంచాయతీ పెట్టింది ఇద్దరి మధ్య. చెప్పింది ఇంకా బాలు మాట్లాడట్లే. ఇక అప్పటి భయం వేసేసింది, వద్దు మాట్లాడలే. మళ్ళీ తర్వాత చెప్పు తర్వాత అంటే ఆమె అట్లా చెప్పినప్పుడు కూడా నేను కూడా చెప్పినాను అనమాట. నేనేమి ఇట్లా ఇంటి చుట్టూ తిరగడము, ఏమైనా ఉరియడం అలాంటివి ఏం చేయను, ఆమెకు నచ్చితేనే లవ్ చేయమను, లేదంటే ఊకోమన్నట్టు అట్నే చెప్పేసిన. నేనైతే లవ్ చేస్తానంటే చెప్పేసిన. ఇక తర్వాత ఇక ఆమె చెప్పిన తర్వాత నేను కూడా ఏమనలే. ఇక సైలెంట్ అయిపోయినాం. నార్మల్ రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళడం, క్లాసులు అటెండ్ అవ్వడం, అంతే ఉంటుండే. ఇక హట్ అవ్వలేదా మీరు? హట్ అయినా ఏం చేయలేము కదా, అట్లా ఇంట్రోవర్ట్ ముందే ఊకే పోయి అడగడం అలాంటివి ఏం చేయలేం కదా. ఇంకా సైలెంట్గా ఉండిపోయినా క్లాస్ అటెండ్ అవ్వడం. అంటే చూసేవాడిని ఎదురెదురైనప్పుడు, క్లాస్ సైడ్ వెళ్ళినప్పుడు చూసేవాడిని అంతే, కాకపోతే ఏం మాట్లాడబోదు. అప్పుడు మ్యూజిక్ వస్తుండేనా అంటే అసలు ఒప్పుకోలేదు, మాట్లాడుకోవట్లేదు, ఏం చేయట్లేదు. దాని తర్వాత మెల్లిగా మా క్లాస్మేట్, వీళ్ళ క్లాస్మేట్ శిరీష అని ఉంటుండే, తన పెళ్లి అన్నట్టు. తనది కూడా లవ్ మ్యారేజ్, వాళ్ళ బావనే, సేమ్ కాలేజ్ వాళ్ళది కూడా. పెళ్లి అయితే అందరు ఇన్విటేషన్. మీ కాలేజ్ లవ్ స్టోరీకి ఫేమస్ అన్నమాట. అంతేం కాదు, అలా 2-3 లవ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఓకే, ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి కాలేజ్ లో. మ్యారేజ్ కి ఇన్విటేషన్ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత నార్మల్ గా మ్యారేజ్ అయిపోయింది. నైట్ గా బరాత్ అది ఉంటది కదా, వీళ్ళు కూడా జర దుంకుదాం అన్నట్టు, డీజే ఉంటది కదా, జర ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. మేము కూడా ఇక డీజే అవుతుంది. అప్పటికి కొంచెం ఇలా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి ఫోన్లు వచ్చేసినాయి, ఎప్పుడు వస్తారు అని అడిగితే వస్తామని చెప్పారు, కాకపోతే కొంచెం లేట్ అయింది. లేట్ అయితే అప్పటికి నేను ఇక మీకు మెసేజ్ పెట్టినా అనమాట. అంతవరకు మాట్లాడలే, మెసేజ్ పెట్టినా, లేట్ అవుతుంది వీళ్ళ పేరు, మీరు వెళ్ళరు మరి ఇక్కడ నైట్ ఉంటే బాగుండదు అని చెప్పేసి మెసేజ్ చేసిన. అలాగే చిన్నగా మాటలు కలిసినాయి. ఏం చెప్పానంటే ఆ పెళ్లితోటే మళ్ళీ మాకు వాళ్ళ పెళ్లి మీ పెళ్లికి దారి తీసింది. మా పెళ్లికి దారి తీసింది. ఇంకా మాట్లాడి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా మెసేజెస్, ఇక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తిన్నావా, ఏం చేస్తున్నావు. కంటిన్యూగా మెసేజ్ చేస్తుంటే మాకు హోటల్ ఉండేది వేములవాడలో, నేను ఫుల్ బిజీ ఉండే. ఇక మెసేజ్ చూసినప్పుడు నేను రిప్లై ఇయ్యలే, మామూలుగానే రిప్లై ఇవ్వకపోతుండే. ఇక రిప్లై ఇయ్యలే. ఇక బాలు ఇంత కనీసం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పే ఏమంటారు అది కూడా లేదా నీకు, ఇంత దారుణంగా అది ఇది అని అంటే, లేదు నేను మాట్లాడను అని చెప్పిన. అప్పుడు ఒక డీల్ అయింది. నేనేమన్నా అంటే, సరే నువ్వు నేను మాట్లాడతా, కాకపోతే నేను పెళ్ళి మా డాడీ ఎవరు చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అంటే చెప్పిన అనమాట. అంటే నాకు కూడా కొంచెం ఉండే, అప్పటికి స్టార్ట్ అయింది, నాకు కూడా కొంచెం ఉండే. సరే నేను మాట్లాడతా కానీ మళ్ళీ మా డాడీ ఎవరిని చేసుకోమంటే చేసుకుంటా, అట్లేం లేదు, జస్ట్ ఫోన్ మెసేజెస్ అట్లా. సో అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత సడన్ గా మా డాడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక నా పెళ్లికి గ్యాప్ వచ్చినుండే. ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైంది మీ నాన్న? డాడీకి ఏమంటారు లెగ్ యాక్సిడెంట్ అయిన ఉండే. ఓకే, అది మళ్ళీ ఇంకొకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో చిన్న ఒక ఫంక్షన్ ఉండే, అప్పటికే కొంచెం డాడీ మొత్తం డల్ అయిపోయిన ఉండే.
సో ఫంక్షన్ రోజే కొంచెం డల్ ఉండే, డే మొత్తం ఫంక్షన్ అంతా అయ్యేదాకా ఓర్చుకొని నైట్ ఇంకా కొంచెం పిచ్చి పిచ్చి చేయడం స్టార్ట్ చేసిండు, ఆయనతో అయితలేదు ఇక. ఇక నెక్స్ట్ డే ఇక్కడ హాస్పిటల్కి అక్కడ వేములవాడలో 1 day, నెక్స్ట్ కరీంనగర్లో ఉన్నారు. తర్వాత ఇక్కడ గాంధీకి వచ్చిన తర్వాత 18 days ఉండే హాస్పిటల్లో. 18 days ఉన్న తర్వాత చనిపోయిన ఉండే డాడీ. కాలు వల్ల? ఆ కాలు వల్ల కాదు, ఏమంటారు స్ట్రెస్ వల్ల బాగా హెడేక్ తలనొప్పి టాబ్లెట్స్. నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్తా, ఏదన్నా ఇంట్లో మనకి ఏదన్నా అయితే టాబ్లెట్స్ అయితే డాక్టర్ చెప్పండి, బయట అయితే అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే నార్మల్గా అవి వేసుకొని డైలీ అంటే పని చేసి ఆ టాబ్లెట్స్ వేసుకొని అంటే ఎట్లా అవుతుంది అంటే వాళ్ళకి అది వేసుకొని మనసున పట్టదు. అట్లా వేసుకొని ఆయన బాగా ఇంకా ఏదన్నా అయిందంటే ఆ టాబ్లెట్ వేసుకుందాం అన్నట్టు వేసుకుంటుండే. అందుకే నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్తాను, మీకు ఏదైనా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఇంట్లో తలనొస్తుంది కాళ్ళు నొస్తున్నాయి అని అస్సలు బయట నుండి టాబ్లెట్స్ వేసుకోవద్దు, అది అలవాటు అయిపోతుంది. అట్లనే అయింది, అట్లనే ఇంకా ఫీవర్ వచ్చి హెడ్కి ఎక్కడం అట్లా అయ్యి చనిపోయినుండే. ముందే ప్రిపేర్ అయి ఉన్నారు, ఎక్స్పెక్టెడేనా? లేదు అంటే మామూలుగా అంత హెవీ వర్క్ చేస్తారు కాబట్టి, ఆపరేషన్ అయిన మనిషి అంత హెవీ వర్క్ చేస్తాడు కాబట్టి కొంచెం డల్ ఉంటుంది. వర్క్ చేస్తారు? హోటల్ ఉండేది మాకు, హోటల్ మార్నింగ్ హోటల్ ఉండేది, నైట్ మిర్చి బండి వేములవాడలు ఉన్నాయి. ఇప్పటికీ తమ్ముడు అమ్మ నడిపిస్తారు, అవి రెండు చూసుకుంటుండే అనమాట. అప్పటికి కొన్ని అప్పులు ఉండే మాకు, సో అవన్నీ టెన్షన్స్, ఇంకా మనిషి ఇట్లా అయిపోయిన ఉండే. ఓకే, మీ ఇద్దరు అక్కలకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, పెద్దక్క చిన్నక్క అయిపోయింది, నేను ఒక్కదాన్నే ఉండే. మీరు మీ తమ్ముడు అంతే. సో మీ పెళ్ళికి లేరు. సడన్ గా అప్పుడు ఇట్లా జరిగిపోవడం వల్ల మీకు బ్రేక్ పడింది, చెప్పలేకపోయారు ఇంట్లో. ఇక నేను అప్పుడైనా ఉన్నా గానీ డాడీ చెప్పకపోతుండే, ఎందుకంటే వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత. ఎందుకంటే మా ఇంట్లో కూడా అంత తొందరగా మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఏం లేకుండే, కొంచెం లేట్ గానే చేద్దాం అన్నట్టు ఉండే. ఇంకా డాడీ చనిపోయేసరికి ఇంకా లేట్ అయింది. ఓకే, సో అప్పుడు ఎలా ఉన్నారంటే ఆవిడకి ఆ టైంలో మీ సపోర్ట్ కావాలి, కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆవిడకి ఏం చెప్పినా తీరని లోటది. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది మీకు? అప్పుడు మా మామయ్య గారు చనిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నా, అప్పుడు పీజీ చేస్తున్నా కదా, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా. తెలిసిన వెంటనే మేము కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఉండే, మైదర్ అజయ్ పవన్ ఇట్లా ఉండే, వాళ్ళని తీసుకొని వెళ్ళాం అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం వీళ్ళతో ఉండమన్నమాట. అక్కడ అంటే సిచ్యువేషన్ కరెక్ట్ ఉండేది కదా, ఏమైనా హెల్ప్ అయినా అంటే సమయానికి ఉన్నారు అక్కడ. గాంధీ హాస్పిటల్లో మేము వచ్చినాం, బాలు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మైదర్ అజయ్ వీళ్ళందరూ నాతోనే ఉండే నైట్ మొత్తం. అవును, ఫ్రెండ్షిప్స్ అంటే ఇట్లాంటి టైంలో మా ఫ్రెండ్స్, మాతో చదువుకున్న ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ మేము కాల్ చేస్తే, అంటే ఇప్పుడు మేము కాలేజ్ చేస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటామో ఇప్పటికీ అంత మంచి బాండింగ్ మా అందరి మధ్య. చాలా సపోర్ట్ చేసారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారు, ఒప్పుకోకపోతే చూద్దాం తీరా బయటకు పోయి లేచిపోయి పెళ్లి చేసుకుందాం మేము చూసుకుంటాం అట్లా మోటివేట్ చేస్తారు కదా. మామూలు అట్లా కాదు, ఇంట్లో ఒప్పించుకొని వేసుకోవాలి, అట్లా మోటివేట్ చేస్తారు. నైస్. ఓకే, సో ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు? లేదు, ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పిన కదా, సో వీళ్ళందరూ ఇక్కడనే ఉండే కాబట్టి మా దగ్గర ఉన్నారు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసినాం, వేములవాడకి వెళ్ళినాం అనమాట. సో అప్పటిదాకా మాతోనే ఉండే, మీతోనే ఉండే. మెయిన్ టైంలో అయితే ఉన్నారు ఆ టైంకి. కానీ ఏం మాట్లాడకపోయినా ఆ టైంకి ఒకరు ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ ఒక మెట్ట ఎక్కేశారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళారా మీరు? అప్పటికి కాలేజ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది మాది. తను డిగ్రీ వరకే నేను చదివినా, అప్పటికి నేను ఆపేసిన. ఇంకా నేను స్టిచ్చింగ్ చేస్తుండే. డిగ్రీ తర్వాత ఆపేసిన, డాడీ చనిపోయింది, ఇంకా నేను ఆపేసిన. స్టిచ్చింగ్ చేస్తుండే ఇంట్లో, చిన్నగా స్టిచ్చింగ్ చేసి. మాది రెంటెడ్ హౌస్, సో నేను రెంట్ కట్టడం, మా మమ్మీ తమ్ముడు మిర్చి ఆ బండి చూసుకోవడం. కొన్ని అప్పులు ఉండే అప్పుడు, సో అవన్నీ కట్టుకుంటా మెల్లమెల్లగా నా పెళ్లికి కొన్ని మా తమ్ముడు జమ చేసి పెళ్లి చేసిండు. బండి చూసుకుంటూ అప్పు కట్టి బాగా సంపాదించాడు మీ తమ్ముడు, మీకోసం బాగా కష్టపడ్డాడు. చాలా మమ్మీ ట్విన్స్ మేమిద్దరము. ఇక మా మమ్మీ తమ్ముడు మస్తు కష్టపడతారు ఇప్పటికీ. మా తమ్ముడు మిర్చి బండి చూసుకుంటూ కరీంనగర్ లో షాప్ పెట్టిండు వాళ్ళ ఫ్రెండ్, రీసెంట్ గా ఫ్రెండ్ తోటి 6 months అవుతుంది. బానే అంటే కష్టం తెలిసిన వ్యక్తి అనమాట. ఇంకా మేము చిన్నప్పటి నుంచి కష్టం చూసినాం కాబట్టి మనుషుల మీద విలువ, కష్టం విలువ, రూపాయి విలువ అన్ని బాగా తెలుసు. ఓకే, సో మరి ఆవిడ మొత్తానికి చదువు ఆపేశారు, స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. మరి మీ ఇద్దరికి కనెక్షన్ ఎక్కడ? ఫైనల్ ఇయర్ వరకు మొత్తం 2 సైడ్ అయిపోయింది.
ఓకే అనుకున్న తర్వాత ఇక లైఫ్లో సెటిల్ కావాలి. ఏం చేస్తాం అని అడిగితే నెక్స్ట్ నేను పీజీ చేస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే అక్కడికి పోతే మన లైఫ్ చేంజ్ అవుతుంది, అక్కడ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుందని అందరు మా డిగ్రీ లెక్చరర్ సార్స్ కూడా చెప్పారు అన్నట్టు. చెప్తే సరే అని పీజీ చేస్తాను డిసైడ్ అయినా. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది ఎంఏ ఎకనామిక్స్లో. వచ్చేసినాక 1 year కూడా కంప్లీట్ కాలే. అప్పటికి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి అట్లా ప్రిపేర్ అవుతా ఉన్నాము. 1 year కూడా కాలే. అప్పటికి కరోనా టైం. ఇంటికి వచ్చేసినాం, ఇక ఫెసిలిటీ ఏమి ఉండదు కదా, ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక ఇక అప్పటికే అయిపోయింది. ఇక అంటే చదువు ఆన్లైన్లో ఉంటుండే, కాంపిటేటివ్ అది ఏం ప్రిపేర్ కాలే. ఇక 2 years అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పటికే అతని ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు కదా. 2021, 22, 23లో నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇక నేను అప్పటి వరకు చెప్పలే. నేనేంటిదంటే కరెక్ట్ గా మనం ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఉంటది. నేను అదే మంచి చెప్తుంది అన్నట్టు వాళ్ళు వినడానికైనా కానీ కొంచెం చూపిస్తారు. లేదు అని అంటే కొంచెం వాళ్ళకు కూడా ఉంటది. ఈవెన్ నేను నాకు ఒక బిడ్డ పుట్టినాక నేను కూడా పెద్ద అయినాక అట్లనే ఆలోచిస్తాను. సో మా పేరెంట్స్, మా అక్క, బావ, పెద్దక్క, పెద్ద బావ వీళ్ళందరూ ఉండే ఒక సంబంధం వచ్చింది. నేను చేసుకోను అని చెప్తున్నా. ఆ రోజు ఇక నేను ఏడ్చిన. ఫస్ట్ ఎందుకు ఏడుస్తుందని వాళ్ళకి 2-3 days నుంచి డౌట్ వస్తుంది. ఇక నేను ఓపెన్ అయిపోయినా, చెప్పిన ఇట్లా ఉంది అని అంటే ఇక మా వాళ్ళందరూ షాక్. అసలు నేను ఎక్కడ కూడా అంటే కాలేజ్ అయిపోయినప్పటి నుంచి బాలు అటు మేము ఇటు జస్ట్ మేము కాల్ మాట్లాడుకుంటుండే. అది కూడా మా వాళ్ళు లేనప్పుడు మెసేజ్ చేయడము, కాల్ మాట్లాడడం అట్లా వేస్తుండే. బయటికి వెళ్ళడము ఏం లేకపోతుండే. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఏదైనా పెళ్ళి అయితే మా మమ్మీని నేను ఒక 1 week నుండి ప్రిపేర్ చేస్తుండే. వాళ్ళు పంపిస్తారు, కానీ నా ఇంటెన్షన్ ఏంది, నేను అక్కడ బాలుని కలుస్తా కదా, నా మనసులో ఒక భయం ఉంటుండే. నన్ను పంపిస్తారు పెళ్లి అని వాళ్ళకి తెలుసు. మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తామని అంటే ఇట్లా ఏమన్నా అని వాళ్ళకి తెలియదు కదా. నాకు భయం అవుతుండే. 1 week నుండి మా మమ్మీని ప్రిపేర్ చేస్తుండే. పెళ్లికి ఎప్పుడో ఒక 2-3 పెళ్లిళ్ళు ఏమో వచ్చినాయి. అప్పుడు కలుసుకోవడం, మాట్లాడడం తప్ప బయట ఎక్కడ ఇక కలవకపోతుండే. డైలీ కాల్, మెసేజ్ అంతే. లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. లాంగ్ డిస్టెన్స్ అంత దగ్గర సిరిసిల్లలు ఉన్నా గానీ ఎప్పుడు కలవకపోతుండే. మీరు ఇంకా పీజీ చేయడానికి వచ్చారు, కరోనా వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళని అడగాలంటే అదొక భయం ఉంటది కదా మీకు. నేనేం చెయ్యట్లేదు ఇప్పుడు పోయి అడగాలంటే ఏం చేస్తున్నావు కంపల్సరీ అడుగుతారు. ఆ భయం ఉంటుండే నాకు. మా ఇంట్లో అయితే నేను ఈమెకు ప్రపోజ్ చేసిన వెంటనే మా డాడీ నాకు బాగా క్లోజ్ అన్న. మా నాన్న మా అంటే ఫ్రెండ్ లాగానే ఉంటాడు అన్నట్టు ఇప్పటికి. ప్రపోజ్ చేసిన తెల్లారే ఇక కొంచెం డల్గా ఉన్నావు, ఏమైందిరా అని అడిగాడు. ఏమైందని అడిగితే ఏం లేదని చెప్పిన. తర్వాత ఇక 2-3 సార్లు అడిగినాక ఏం లేదు ఇట్లా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అంటే, ఏం కత్తి టెన్షన్ ఏం పెట్టుకోకు అంటే ఆ ఏజ్ లో ఏమన్నా అయితే ఏమైనా వేసుకుంటారని భయానికి నేనే చెప్పేసిన అన్నట్టు. అసలు అబ్బాయిలు నాన్నకి ఇంత దగ్గరగా నేను నాన్నకి ఎక్కువ దగ్గర ఉంటా చెప్పిన అన్నమాట. ఏం కాదు, ఏజ్ అలాంటిదే, టెన్షన్ ఏం తీసుకోకు, పర్లేదు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో రోజుల్లో నీకు మంచి వాళ్ళు వస్తారు అన్నట్టు ఇట్లా చెప్పేసిన అనమాట. మోటివేట్ చేసింది. ఇక అప్పటిగా అయిపోయింది. మంచి డాడీ దొరికారు. మామయ్య కూడా మంచి మామయ్య దొరికిండు. బాగా సపోర్ట్ చేస్తారు. అర్థమవుతుంది అక్కడ ఏం కాదు, ఇంకొక అమ్మాయి దొరుకుద్ది కావాలంటే నువ్వు. తర్వాత ఇక అయిపోయింది, పీజీ అయిపోయింది. వీళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తారు, ఏదైనా వేయాలి ఇక జాబ్ ఏమైనా చూసుకుందాం అన్నప్పుడు మన తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. అందులో ఇక అప్లై చేసినాము. మా ఫ్రెండ్ పవన్ ఉంటుండే, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయింది, క్వాలిఫై అయినాము. తర్వాత ఈవెంట్స్ కూడా మొత్తం మంచిగా ప్రాక్టీస్ చేసినాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్కి నాకు ఇంకో ఈవెంట్స్ ఒక 10 days 8 days ఉంటాయి అనగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి మొత్తం వీక్ అయిపోయినాం అనమాట. బాగా హెవీగా ప్రాక్టీస్ చేసి మొత్తం వీక్ అయిపోయినాం ఇద్దరం. తనకేమో ఇంకా 10 days తర్వాత ఉండే, నాకు 10 days ముందే ఉండే. ఆడికి ట్రై చేసినాము, క్వాలిఫై అయినా. తర్వాత కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి, కాబట్టి క్వాలిఫై అయినా, అన్నిట్లో క్వాలిఫై అయినా. తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయినాము. అది కూడా ఒక 2-3 months మంచిగా చదివినాం గట్టిగానే. తర్వాత కాకపోతే మెయిన్స్ లో తక్కువ మార్క్స్, ఒక 5 marks తోటి. 5 marks తోటా? నేను కూడా ఫ్యామిలీలో అదే చెప్పిన. అంటే ఇప్పుడు ఏం చేస్తలేడు అంటున్నావు కదా, మరి ఎట్లా ఫ్యూచర్ అని అంటే ఇట్లా ప్రిపేర్ అవుతుండు అని చెప్పినుండే. ఇక వస్తుందనే హోప్ ఉంటుండే. నాకు 6 months టైం ఇచ్చారు. మా తమ్ముడు 6 months టైం ఇచ్చిండు. ఇది కాకపోయినా ఇంకేదైనా జాబ్ అట్లా. ఆ 6 months కాస్త 2 years అయింది. మీ ఇంట్లో సైలెంట్ ఉన్నారు అంటే నా మీద నమ్మకం. నేను చెప్తున్నా కదా, నేను కరెక్ట్ పర్సనే చూస్
చేసుకుంటా అని వాళ్ళకి ఒక హోప్ ఉన్నది. కానీ ఏమంటారు తొందరగా బయట పడలేదు అంతే. ఒప్పుకున్నారు. నాతో మాట్లాడడమే తప్ప మా మామయ్యకి కానీ బాలుతో కానీ కనీసం మెసేజ్ ఫోన్ వాళ్ళు చేయలేరు. నా మీద నమ్మకంతో ఆ 2 years ఆగిరు. ఆ 2 years తర్వాత ఇక ఓకే ఇది ఇంకా పోయింది కదా, నీ ఎగ్జామ్ పోయింది, వేరే జాబ్ చూసుకున్నారు, వచ్చిన తర్వాత మాత్రం జర బాగా హార్డ్ ఇట్లండే బాగా ఇట్లా ఫీల్ అయిపోయినా అనమాట. అంత ట్రై చేసినా రాలేదు. ఓకే ఏం చేద్దామన్నా మళ్ళీ నెక్స్ట్ బ్యాకప్ ప్లాన్ ఏం ఆలోచించుకోవాలి, ఎట్లా ఇది వస్తుంది కదా మంచిగా గట్టిగా చదివినాగా అన్నట్టే ఉండే మాకు. ఓకే ఒకటేసారి పోయే వరకల్లా రాకపోయేసరికి కానీ మీరు లాస్ట్ బెంచర్ కదా, అంత బాగా చదవకూడదు కదా. అంటే నా గురించి చదవాలి కదా ఇప్పుడు. 10th ఇంటర్ డిగ్రీ మొత్తం ఇట్లా యావరేజ్ అంతే యావరేజ్. తర్వాత డిగ్రీ తర్వాత లవ్ తర్వాతనే ఇక లెక్చరర్ చెప్పారు కదా ఉస్మాన్ యూనివర్సిటీలో అట్లుంటది ఇట్లుంటది అని లైఫ్ చేంజ్ అవుతాను కానీ అప్పుడు స్టార్ట్ చేసిన మంచిగా చదువుడు. అప్పుడు దానిలో ర్యాంక్ కొట్టి అప్పటి నుండి ప్రేమ కోసం అందరూ అన్ని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ఓకే ఆ పేజ్ తర్వాత ఇక మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఏం చేద్దాము నెక్స్ట్ ఏం చేద్దాము అని ఏం లేదు. లోకల్ ఏం చేసినా కానీ ఏముండదు, రెస్పెక్ట్ ఉన్నంత కరెక్ట్ ఏం దొరికాయి అక్కడ. హైదరాబాద్ అంటే ఏదైనా ఉంటది, మా దగ్గర సిరిసిల్ల కదా, అంతా మేము ఉండదని ఆలోచించి అది కూడా వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, తమ్ముడు ఫ్రెండ్ ఇక్కడ ఒక కోచింగ్ తీసుకుంటుంటే ఇది బాగానే ఉంది బావ మీరు కూడా ట్రై చేయండి అంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక 6 months 2 months వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసింది కంపెనీలోకి. ఓకే దాని ద్వారా నేను ట్రై చేసిన, ట్రై చేస్తే అయిపోతుంది అని ట్రై చేస్తే వచ్చేసింది. వచ్చేసినాక మాట్లాడడానికి ఒకటి అయితే దొరికింది ఇక అనుకున్నాం. ఇక అప్పుడు మాట్లాడిండు. అప్పుడు మాట్లాడ వచ్చినాక ఒక 5 months తర్వాత మాట్లాడినాం. ఒక జాబ్ వచ్చింది. మళ్ళీ ట్రై చేయలేదా మెయిన్స్ కి? మెయిన్స్ తర్వాతనే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయలేదా? మళ్ళీ వాళ్ళేది అప్పటి నుండి ఇప్పుడు పడుతుంది అంటే ఇంకా అప్పటి నుండి మళ్ళీ వాళ్ళేవు. ఓకే ఓకే. సో నవంబర్ లో ఏమో జాబ్ వచ్చింది, మెల్లగా మాట్లాడి నా మ్యారేజ్ సెట్ అయ్యే వరకు మార్చ్ లో మా పెళ్ళి అయింది. ఇంకా అట్లా మాట్లాడారు, ఇలా వచ్చారు, ఇలా సెట్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు.